దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యమును వినటానికి మనమందరం కూడా సిద్ధపడి ఉన్నాం. ఈ యొక్క స్త్రీల కూడిక ఏదైతే ఉందో మనము ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడటానికి చాలా చక్కటి అవకాశం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక మనమందరం ప్రార్థన పూర్వకంగా ఉండాలని అందరికీ నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. రికార్డింగ్ చేస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి ఒకసారి పాత నిబంధన గ్రంథము న్యాయాధిపతులు రాసినటువంటి గ్రంథము తీసుకుని 11వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకుంటూ ఉన్నాం. నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దాన్ని అర్పించదను అని ఆనాటి కాలంలో ఇశ్రాయేలీలను నడిపించడానికి దైవజనులు, సేవకులు, ప్రవక్తలు, ఆ తర్వాత దేవుడు న్యాయాధిపతులను దేవుడు నిర్ణయించినాడు. సో అలాగన వారు న్యాయాధిపతుల కాలంలో యెఫ్తా అనేటువంటి ఒక న్యాయాధిపతి కూడా ఉండినాడు. సో ఆ న్యాయాధిపతి ఇశ్రాయేలులను నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ద్వారా ఇశ్రాయేలీలు నడిపించబడుతూ ఉన్నటువంటి కాలంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాము. ఇక్కడ అమ్మోనీయులు అనే మాట మనం చూస్తున్నాం. వారిపైకి దండెత్తి వచ్చినట్టుగా కూడా మనము చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ విషయం ఏంటిదనంటే, ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో ఆ ఇశ్రాయేలు దేశంను దేవుడు వారికి ఏర్పాటు చేశారు. ఇది అబ్రామును దేవుడు పిలిచి, అబ్రాము ఆయన ద్వారా ఆయనతో మాట్లాడి, నేను చూపించు దేశమునకు లేక స్థలమునకు నువ్వు వెళ్ళుము, అది నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని ఆయన సెలవిచ్చినాడు. అబ్రాము దేవుని నమ్మి ఆ నమ్మకము ద్వారా ఆయన బయలుదేరి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతమో ఏ స్థలమో ఏ దేశమో కూడా తెలియదు, కానీ బయలుదేరినప్పుడు ఆయన నడుస్తూ ఉండగా ఒకానొక ప్రాంతము లేక స్థలము లేక దేశము వచ్చినప్పుడు, ఇగో ఇది నేను నీకు ఇవ్వబోతున్నటువంటి దేశము, ఇదే నువ్వు ఉండాల్సినటువంటి స్థలము, ఇదే ఇక మీదట నీకు స్వాస్థ్యము అని చెప్పి దేవుడు అబ్రాముకు మాట ఇచ్చి ఆయన అక్కడ ఏర్పాటు చేశాడు. ఆయనకి ఆ స్థలం అంతా కూడా స్వాస్థ్యముగా ఇచ్చేసింది. ఆ తర్వాత తన గర్భంలో పుట్టినటువంటి ఇస్సాకు తర్వాత యాకోబు పుట్టినటువంటి 12 మంది కుమారులు. యాకోబును దేవుడు ఆశీర్వదించి దీవించి ఒకానొక సమయంలో ఆయన దేవుని దగ్గర కొట్లాడి ఆయన పేరును ఇశ్రాయేలుగా దేవుడు మార్చినాడు. ఆయన పేరునే దేవుడు తన గర్భంలో పుట్టినటువంటి 12 కుమారులకు 12 గోత్రములుగా దేవుడు నిర్ణయించి, ఆ నిర్ణయించినటువంటి ఆ 12 మంది కుమారులను 12 గోత్రములుగా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు, ఆ 12 గోత్రములైనటువంటి వారు ఆ 12 కుమారులకు పుట్టినటువంటి సంతానమే ఇశ్రాయేలీలుగా ఏర్పాటు చేయబడినారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇశ్రాయేలీలు దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు వారు ఆ ప్రాంతం అంతా కూడా విస్తరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దానినే పాలు తేనెలు ప్రవహించు దేశంగా తెలుగులో మనం అంటున్నాం. దానినే ఇంకో విధంగా ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నారంటే పాలెస్టైన్ అని ఇంగ్లీష్లో, పాలస్తీనా దేశం అని తెలుగులో పిలువబడుతూ ఉంది. ఈ దేశమును లేక ఈ స్థలమును దేవుడు యెహోవా సైన్యంలోకి అధిపతి యెహోవా అబ్రాముకు వాగ్దానం చేసి ఆయన ఉన్నటువంటి స్థలములో నుండి ఇక్కడికి తీసుకొచ్చి ఆ స్థలమును స్వాస్థ్యముగా ఇచ్చినారు. సర్వ సృష్టికర్త అయినటువంటి సైన్యంలోకి అధిపతి అయినటువంటి యెహోవా ఇది ఏర్పాటు చేసినటువంటి దేశం. ఇప్పుడు ఇశ్రాయేలు ఆ దేశంలో నివసిస్తూ ఉండగా
పక్కనున్నటువంటి దేశాలు కొన్ని ఏర్పాటు చేయబడ్డాయి. అందులో అబ్రాము హాగర్తో వెళ్ళినటువంటి సందర్భమున మనకు తెలిసిన విషయము ఇస్మాయేలు పుట్టినాడు. అబ్రాముకు ఇక ఇస్సాకు పుట్టక ముందే ఎవరు పుట్టినారు? ఇస్మాయిల్ పుట్టినాడు. ఆ ఇస్మాయిల్ సంతానం అంతా కూడా విస్తరించి రకరకాల దేశాలుగా మార్చబడ్డాయి. అప్పటికే ఇంక అక్కడ ముస్లిమ్స్ చాలా మంది కూడా ఉన్నారు, అరబ్బీలు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళ సంతానం, ఇస్మాయిల్ సంతానం అక్కడ అంతా కూడా ఏర్పాటు చేయబడింది. 13-11 దేశాలుగా అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇస్రాయల్ ప్రతిసారి ఇస్రాయల్ దండెత్తి రావడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళని ఇచ్చేయడము, హింసించడము, వాళ్ళని చెదరగొట్టడము ఇలాగ జరుగుతూ వస్తూ ఉంది. ఇప్పటికి కూడా సేమ్ అలాగే జరుగుతూ ఉంది. యేసుప్రభు పుట్టిన తర్వాత 70వ శతకంలో ఏదైతే ఉందో ఇస్రాయల్ అందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టేసి వెళ్ళగొట్టేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చెదరగొట్టి వెళ్ళగొట్టేసిన తర్వాత మొన్న రీసెంట్గా 1948వ సంవత్సరంలో కొంతమంది ఇస్రాయేలీలు మళ్ళా వారి దేశానికి వచ్చినారు. అప్పటిదాకా లేరు. యేసుప్రభు పుట్టిన తర్వాత 70వ శతకం నుంచి ఆ తర్వాత మొన్నటి దాకా వాళ్ళకి దేశం అంటూ లేదు, అంతా చెదరగొట్టబడ్డారు. ఎలా ఎందుకు చెదరగొట్టబడ్డారు అని అంటే వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా. ఎలాగా ఏం చెప్పినారు అని అంటే, ఈ యేసుక్రీస్తు ప్రభువుని దొంగ సాక్ష్యం చెప్పి ఈయననే దేవుడు అని చెప్పి ఆయన చెప్పినాడు అని చెప్పడానికి చేసిన సాక్షులను తయారు చేసినప్పుడు ఆయన అన్నాడు, మీరు సాక్షులను ఎందుకు తీసుకొస్తున్నారు? నేనే దేవుని ఒప్పుకుంటున్నా, దైవ కుమారుణ్ణి, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పి ఆయనే సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇక మనకు సాక్షులతో సంబంధం లేదు, ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి ఈ శిక్ష ఆయన విధిస్తున్నామని చెప్పినప్పుడు పీలాతు అంటాడు, నేను ఈ శిక్ష వేయను, ఎందుకనంటే ఈయన లోపల ఏ పాపము నాకు కనబడలేదు, ఈయనని నేను శిక్ష వేయడానికి నాకు మనసు ఒప్పట్లేదు కనుక అని చేతులు కడుక్కుంటారు. మనకందరికి తెలిసిన విషయం. సో ఆ సమయంలో ఇశ్రాయేలీలు ఏమంటారంటే, ఇదిగో వాళ్ళేమో యేసు ప్రభు నమ్మరు. వాళ్ళు ఎవరు నమ్ముతారు అని అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా, రోషము కలిగిన దేవుడు. ఇప్పటికి కూడా యూదులు అదే నమ్ముతారు, యేసు ప్రభువుని నమ్మరు ఇప్పటికి కూడా. సో జరిగిన విషయం ఏంటిదని అంటే, ఈ పాపము నాకు వద్దు అని పిలాతు చేతులు కడుక్కున్నప్పుడు ఆ పాపం మా మీదను, మా పిల్లల మీదను, మా పిల్లల 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 మీదను ఉండును గాక అని ఆ రోజున వారు ఏం చేశారు? ప్రమాణం చేసుకున్నారు. అందుకు వాళ్ళు యేసుప్రభు పుట్టి చనిపోయిన తర్వాత 70వ శతకంలో వారు చెదరగొట్టబడ్డారు. రకరకాల దేశాలకు వెళ్ళిపోయేసి ఆ దేశాల్లో వారు నివసించడం మొదలుపెట్టారు. యూరోపియన్ కంట్రీస్లో, తర్వాత మన భారతదేశంలో కూడా ఇప్పుడు కూడా మన తెలంగాణలో ఉన్నారు, గుంటూరులో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు యూదులు ఇప్పటికీ. అయితే ఇలా చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలుని దేవుడు మరలా పోగు చేస్తాడు. మరలా నేను మిమ్మల్ని అందరినీ తీసుకొని వస్తా. అదే 1948లో జరిగింది. కొంతమంది వచ్చి మళ్ళా దేశంలో చేసినప్పుడు ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకందరికి ఇప్పుడు ఎవ్వరు లేరు. సడన్గా వచ్చేది మా దేశం అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ప్రాబ్లం అంతా అక్కడే వస్తుంది. అయినా వాళ్ళు అక్కడే వచ్చారు, నిలబడ్డారు, నిలదొక్కున్నారు, యుద్ధాలు చేస్తూనే ఉన్నారు, వారిపైకి యుద్ధాలు చేయబడుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు వాళ్ళని యుద్ధం చేస్తూనే ఉన్నారు, వాళ్ళని సమాధానంగా ఉండనీయకుండా చేస్తున్నారు. అందుకే వాక్యం ఏం చెప్తున్నారంటే 113వ కీర్తనలో, ఇంకా వేరే వేరే అధ్యాయాల్లో అన్నింటిలో కూడా చూసినప్పుడు ఇశ్రాయేలు క్షేమం గురించి ప్రార్థన మీరు చెయ్యాలి. ప్రతి క్రైస్తవుడు ఇశ్రాయేల్ దేశం గురించి ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు దేశస్తుల కొరకు కూడా ప్రార్థన మనము చేయవలసిన వారమై ఉన్నాం. దానికి మనము నిజంగా బద్దులమై ఉన్నాం. అంతే. చెయ్యకపోతే అది పాపం అని కూడా వాక్యం చెప్తుంది. నువ్వన్నా నిన్ను గురించైనా మర్చిపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఇశ్రాయేల్ దేశం గురించి నువ్వు మర్చిపోవద్దని వాక్యం చెప్తుంది. ఇశ్రాయేల్ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి. ఇది వాగ్దానం. ఇలాగన ఆ టైంలో కూడా అమ్మోనీయులు వాళ్ళ మీద దండెత్తి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యెఫ్తా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, అయ్యా ఇదిగో నీవు నాకు ఈ అమ్మోనీల పైన నాకు విజయం సాధించినట్లయితే నా ఇంటి నుండి నేను జయం పొంది ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు నా ఇంటి గుండా, నా ఇంటిలో నుంచి ఏదైతే వస్తుందో అది నీకు ప్రతిష్ఠితమగును.
ఎంత ఇష్టపడో తెలుసా? నేను నీకు అప్పగించేస్తాను, ఆఫరింగ్ లెక్క, కానుక లెక్క నీకు అప్పగించేస్తాను, ఏదైనా సరే అని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. అది నీకు బలిగా అర్పిస్తాను కూడా ఆయన మాట ఇచ్చేస్తున్నాడు. ఇలాగ దేవునికి మనవి చేసుకున్నాడు, ప్రమాణం చేసుకున్నాడు, దేవుని దగ్గర వాగ్దానం చేసుకున్నాడు. అలాగనే దేవుడు ఏం చేశాడంటే ఆయన మనవిని విన్నాడు, ప్రమాణంను విన్నాడు, వాగ్దానం కూడా విన్నాడు. విని ఏం చేశాడంటే అమ్మోనీయుల పైన ఆయన విజయం కలగజేస్తున్నాడు యెఫ్తా ద్వారా. ఆమేన్, హల్లెలూయా, చెప్పబడదామా? హల్లెలూయా. అమ్మోనీయుల పైన విజయం కలగజేస్తున్నాడు యెఫ్తా యొక్క ప్రార్థన విని. ఈ రోజున నీ ప్రార్థన దేవుడు వినాలి అని అంటే నువ్వేం చేయాలి? ప్రమాణం చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. నేను చెప్పే ప్రతిసారి అదే చెప్తూ ఉంటాను. నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రమాణం చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. నువ్వు నీ తీర్మానం యొక్క ప్రార్థన, నీ యొక్క ప్రమాణం యొక్క ప్రార్థన దేవుడు నెరవేరుస్తాడు. నీ జీవితంలో దేవుని కార్యము జరగాలి అని అంటే ఒక తీర్మానం ఉండాలి, ఒక ప్రమాణం ఉండాలి, ఒక ఆఫరింగ్ కంపల్సరీ ఉండాలి, ఒక కానుక కంపల్సరీ దేవుని దగ్గర నువ్వు చెల్లించే విధంగా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు అడగొచ్చు ఏమని అంటే, తీర్మానం చేసుకుంటేనే, ప్రమాణం చేస్తేనే, కానుక చెల్లిస్తేనే దేవుడు చేస్తాడా లేకపోతే చెయ్యడా? నువ్వేం చెల్లించకుండానే నేను దేవుడు నీకు జన్మనిచ్చినాడు, ఏం చెల్లించకుండానే నువ్వు ఏమి ఇవ్వకుండానే దేవుడిని తల్లి గర్భంలో నిన్ను పిండముగా వేసినాడు, ఏమి చెల్లించకుండానే నీకు అన్ని అవయవాలు కలగజేస్తున్నాడు, ఆ గర్భం నుంచి బయటికి రావడానికి దేవుడు కార్యం చేస్తున్నాడు, ఆ తర్వాత నువ్వు ఎదగడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు, నీ తల్లిని నీ తండ్రిని నీ తల్లి యొద్ద స్తన్యపానము చేయడానికి దేవుడే నిర్ణయించినాడు. నీ తల్లిని నువ్వు ఎదగడానికి, నువ్వు నీ శరీరం ఎదగడానికి, పాలు త్రాగడానికి దేవుడే నీ తల్లిని నియమించినాడు. తండ్రినేమో కష్టపడి శ్రమపడి డబ్బులు సంపాదించుకొని ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో సామాన్లు నింపడానికి, వాటిని అన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటూ నడిపించడానికి నీ తల్లిని, చంటి బిడ్డగా ఉన్నప్పుడు పాలు త్రాగడానికి నీ తల్లిని ఏర్పాటు చేసినాడు. ఆ తర్వాత గోరుముద్దలు తినిపించడానికి, ఆ తర్వాత నువ్వు పెద్ద అవ్వడానికి, ఆ తర్వాత నిన్ను చదివించడానికి వాళ్ళిద్దరిని నేను గైడ్స్ గా ఏర్పాటు చేస్తున్నాడు. ఇవేవి కూడా నువ్వు కానుక చెల్లించకుండానే, తీర్మానం చేయకుండానే, ప్రమాణం చేయకుండానే దేవుడు ఏర్పాటు చేశాడు. నీకంటూ ఒక ప్రయోజకురాలు కావడానికి, ప్రయోజకుడు కావడానికి నీ తల్లిని నీ తండ్రిని దేవుడు ఏర్పాటు చేసి నిన్ను చదివించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసి నియమించినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ శరీరంలో ప్రతి అవయవము, ఈ కంటి చూపు, నువ్వు ఏ కానుక చెల్లించకుండానే చూపు చూడగలుగుతున్నావు, ఏ కానుక చెల్లించకుండానే, ఏ ప్రమాణం చేయకుండానే, ఏ తీర్మానం చేయకుండానే నువ్వు వినగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు. శ్వాస పీలడానికి, పీలడానికి, వదలడానికి ఊపిరితిత్తులు దేవుడు అనుగ్రహించి, తర్వాత నువ్వు మాట్లాడటానికి దేవుడు స్వరాన్ని ఇచ్చి, చేతులు, కాళ్ళు, శరీరంలో ఉన్న ప్రతి అవయవమును పనిచేస్తూ ఉంది. అవయవం యొక్క విలువనికి ఎప్పుడు తెలుస్తుంది? ఈ తల ఎప్పుడు విలువ తెలుస్తుంది అని తలనొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది. అమ్మో తలనొస్తుంది, తలనొస్తుంది అప్పుడు గుర్తిస్తావు. అరే నాకు తల ఉంది, అరే దీంట్లో మెదడు ఉంది, ఇది బాగా నొప్పి లేస్తుంది. అప్పటికి కానీ నీకు ఇది అర్థం కాదు, నీకు ఒక తల ఉంది, దానికి మెదడు ఉంది, అది పనిచేస్తుంది, అది పనిచేస్తేనే, అది సిగ్నల్స్ ఇస్తేనే శరీరం అంతా పనిచేస్తుంది. ఇట్లా అంటావు ఒక్కసారి. ఎందుకు? ఏదో వస్తువు వస్తుంది మీద పడుతుంది అన్న, ఎవరైనా చేయలేకు మిగిలి పరిగెత్తుకొని వచ్చినా అనుకో, వెంటనే పరిగెత్తాను కూడా. చల్లం దేవుడు ఇచ్చాడు, విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, బుద్ధినిచ్చాడు, వీటన్ని కూడా నీలో పని చేయడానికి. దీనికి నువ్వేమి చెల్లించట్లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ తీర్మానము ఎందుకు కావాలి అంటే, నీ ప్రమాణం ఎందుకు కావాలంటే, నువ్వు దేవుని దగ్గర ప్రమాణం చేస్తే, తీర్మానం చేస్తే
అది నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి. ఆమేన్, హల్లెలూయా. కానుక ఎందుకు చెల్లిస్తున్నావు అని అంటే, అయ్యా నువ్వు చేసిన మేలుకు నేను ఏమి ఇవ్వలేను, ఇది తప్ప అని చెప్పడానికి మాత్రమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా ఇవ్వగలమా దేవునికి? మనము ఏమైనా ఇచ్చి మనం రుణం తీర్చగలమా? ఏమైనా ఇచ్చి మనం ఆయన తృప్తిపరచగలమా, సంతృప్తి పరచగలమా? భక్తుడు అంటాడు, ఏమి తీసుకొని వచ్చి నేను తృప్తి పరచగలను? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని ఇవ్వగలనా అంటాడా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని ఇచ్చి నేను తృప్తి పరచగలనా? దహన బలులను అర్పించి నేను సంతృప్తి పరచగలనా? వేలాది నదులంత విస్తార తలం తీసుకొని వచ్చి నేను తృప్తి పరచగలనా? వేల కొలది పొట్టెలను అర్పించి నేను తృప్తి పరచగలనా? ఏమి చేసి నేను తృప్తి పరచగలను అంటాడు. ఏమి చేసినా కూడా చేయలేవు, నువ్వు తృప్తి పరచలేవు దేవుణ్ణి. ఎందుకంటే ఆయన చేసినటువంటి మేలు అంతకంటే కొండలు గుట్టలుగా పేర్చబడి ఉన్నాయి కనుక, అంతగా దేవునికి మేలు చేసినాడు కనుక నీ తీర్మానం కావాలి. నీ తీర్మానం ఎందుకు కావాలంటే, బలులు దహన బలులు లేవు కనుక నీవు తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే, ప్రభువా నువ్వు నాకు ఈ పని చేస్తే, నాకు ఈ కార్యము చేస్తే, లేకపోతే ఏమీ కాకుండా నా జీవితం నువ్వు కార్యం చేయి ప్రభు అని నువ్వు తీర్మానం చేసుకొని దేవుని దగ్గర వాగ్దానము చేసుకుంటూ ఉన్నావు, ప్రమాణం చేసుకుంటూ ఉన్నావు. నీ ప్రమాణం దేవుడు వింటూ ఉన్నాడు. ఆ ప్రమాణం నెరవేర్చుకోవటానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. ఇదంతా కూడా ఎవరి కోసం చేస్తున్నావు? నీ కుటుంబం కోసమే చేస్తూ ఉన్నావు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసమే చేసుకుంటూ ఉన్నావు. కానీ వారు దేవుని కోసం ఏం చేస్తావు ఇప్పటి వరకు అంటే? ఏమీ నువ్వు చెయ్యలేదు. ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఎంతమంది దేవుని దగ్గర నడిపించావు? ఎంతమందికి సాక్ష్యం చెప్పావు? ఎంతమందికి నువ్వు దేవునికి నీ ఇంటిలోని ఏదైతే వస్తుందో అది నీకు ప్రతిష్ఠితం అని చెప్పగలిగినావు? నీకు ఏదైతే నీ ఇంట్లో నుంచి వస్తుందో అది నీకు ప్రభా నేను ఇచ్చేస్తానని చెప్పి, నీకు బలిగా అర్పిస్తానని చెప్పేసి, నీకు సమస్తాన్ని అర్పిస్తానని చెప్పేసి ఏం వాగ్దానం చేస్తున్నావు ఇప్పటి వరకు అని అంటే? ఏమీ నువ్వు చెయ్యలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమి తీసుకుని వచ్చిన ఆయన్ని తృప్తిపరచగలవు? అందుకే వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యోఫ్తా అంటున్నాడు, నా ఇంటి నుంచి ఏదైతే వస్తుందో దాన్ని నేను నీకు అర్పిస్తాను. దేవుడు అంగీకరించాడు. ఆయన ఎవరి కోసం చేశాడు? ఇశ్రాయేలీయుల కోసం చేశాడు. ఎవరి కోసం చేశాడు? దేవుని ప్రజల కోసం చేశాడు. ఎవరి కోసం చేశాడు? దేవుని కోసం చేశాడు. ఆయన ఏమొచ్చింది ఆయన ఇంటిలో నుంచి? 36వ వచనం చదువు. 35వ వచనం నుంచి మనం చదువుదామండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేస్తువి. నీవు నన్ను తల్లరింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక నేను వెనుతీయలేను. ఏమంటున్నానండి? నేను యెహోవాకు మాట ఇచ్చా, నేను వెనుతీయలేను. కిందేమో ఆమె తండ్రి, యెహోవాకు మాట ఇచ్చుంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె, నేను నా కొరకు చేయవలసినగా 2 నెలలు నన్ను విడుము. నేను నా చెలికత్తలతో పోయి కొండ మీద ఉండి నా కన్యత్వమును గురించి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి అతడు 2 నెలలు ఆమెను పోనిచ్చెను. గనుక ఆమె తన చెలికత్తలతో పోయి కొండ మీద తన కన్యత్వమును గురించి ప్రలాపించెను. ఆ 2 నెలలు అతని అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడిని అతడు మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం! దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. అయ్యా నువ్వు మాట ఇచ్చినావు, అయ్యా నువ్వు మాట ఇచ్చినావు, నేను మాట ఇచ్చాను తల్లి అని చెప్తూ ఆయన అనుకోలేదు. తన కుమార్తెనే బయటకు వస్తుంది, బట్టలు చింపేస్తుంది, బాధపడు. ఎందుకు వేదన పడ్డాడు, బాధపడ్డాడు అంటే తన కుమార్తె కోసమా? చెప్పండి, తన కుమార్తె కోసమా? దేనికోసము చెప్పగలగవరని? నేను మాట ఇచ్చా, నా కుమార్తె నా మాట వింటుందో వినదో భయపడ్డాడు, అందుకు చింపుకున్నాడు, బట్టలు చింపేసుకున్నాడు. ఒకటి. రెండోదిగా
ఆమె నా మాట వినకపోతే పరిస్థితి ఏంటి అని కూడా భయపడ్డాడు, దిగులు పడ్డాడు. అందుకు ఆయన చింపేసుకున్నాడు తన బట్టలు. మూడోది ఎందుకు చెప్పుకున్నాడు తెలుసా? ఎంతైనా తండ్రి కదా, ఆ బాధ, ఆ వేదన ఉంటుంది, అందుకు చెప్పుకున్నాడు. మొదటిగా దేవుడి కోసం, రెండోది తన కుమార్తె కోసం, మాట నెరవేర్పు కోసం. కానీ కుమార్తె కూడా ఏం చేస్తుంది? ఏమాత్రం కూడా ఆలోచించకుండా, ఏమాత్రం కూడా కదిలింపబడకుండా, ఏమాత్రం కూడా హెజిటేట్ కాకుండా, ఏమాత్రం కూడా చలించకుండా, నువ్వు దేవుడికి మాట ఇచ్చావు నాయన, దిగులు పడ, నేను మా దేవుడికి నువ్వు మాట ఇచ్చిన ప్రకారంగా నాకు చెయ్యి, కానీ నాకు 2 నెలల ఛాన్స్, టైం. నేను పోయిన కొండ మీద నా కన్యత్వం గురించి నేను ఏం చేస్తా? ప్రార్థన చేసుకుంటా. ఏమో యవనస్తురాలిని కదా, ఎప్పుడైనా ఎక్కడైనా చూడకూడనివి చూసానేమో, చేయకూడనిది ఏమైనా చేశానేమో, వినకూడదు ఏమైనా విన్నానేమో, మాట్లాడకూడదు ఏమైనా మాట్లాడినాను, లేక నా మనసులో ఏదైనా ఊహించుకున్నాను, తలంచుకున్నాను. ఎవరి గురించి అయినా నేను బాగుంటుంది నేను చేసుకుంటే, లేకపోతే ఇట్లాగా ఏదైనా నేను తప్పిదం చేశానేమో, 2 నెలల టైం నాకు. నేను పోయి ప్రార్థన చేస్తాను, నేను పోయి ప్రణాళిక పెంచుకుంటా, నన్ను నేను సరి చేసుకుంటా, నన్ను నేను సరిదిద్దుకుంటా, నన్ను నేను సమకూర్చుకుంటా, నన్ను నేను బాగు చేసుకుంటా, నన్ను నేను స్వస్థపరుచుకుంటా. నా శరీరంలో, నా ఆత్మలో, నా మనస్సులో, నా ఆలోచనలో, నా తలంపులో యావత్తును కూడా పరిశుద్ధపరుచుకుంటా, పవిత్రపరుచుకుంటా. నన్ను నేను నా దేవుడికి సమర్పణ చేసుకోవటానికి, బలిగా అర్పింపబడటానికి, నేను యుక్తమైన దానిగా, నేను యోగ్యమైన దానిగా, నేను అర్హురాలినిగా నా దేవునికి నేను బలిగా అర్పింపబడటానికి, నా దేవునికి ఇష్టమైన బలిగా నేను వస్తా. ఎప్పుడు వస్తా? 2 నెలల తర్వాత. 2 నెలల టైం అని అడుగుతుంది. ఈనాటి కాలంలో ఎంతమంది యవనస్తున్నారు, ఎంతమంది యవనస్తున్నారు, ఎంతమంది సహోదరులు, ఎంతమంది సహోదరులు, ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది దేవుని బిడ్డలు, ఎంతమంది దేవుని ప్రజలు ఇలాగ ఉన్నారు నాతో సహా. ఎలా ఉన్నాం మనం? తన తండ్రి మాట ఇస్తే మాటకు లోబడుతూ మరల తనను తాను పరిశుద్ధపరచుకోవడానికి ఆమె కొండ ఎక్కుతున్నట్టుగా చూస్తున్నాం. ఉన్నతమైన అనుభవం, ఉన్నతమైన అనుభవం, ఉన్నతమైన విలువలు కలిగినటువంటి జీవితం. పైన వాటిని వెతకండి, కింద వాటిని మీరు వెతకొద్దు అని చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆమె దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళింది. హల్లెలూయా. ఈ రోజున వివాహానికి ముందు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లికి ముందు నలుగు కార్యక్రమం చేస్తారు. ఎందుకనంటే శరీరాన్ని మొత్తం కూడా ఏం చేస్తారు? అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఏం చేస్తున్నారు? పసుపుతో వారిని యాక్చువల్గా సకల విధములైనటువంటి ద్రవ్యములతో వారిని ఏం చేయాలంట? బాగా పూసి కొంచెం సేపు దాకా ఆరబెట్టి ఆ తర్వాత స్నానం చేయించాలి. సకల విధములైనటువంటి ద్రవ్యములతో. ఎందుకనంటే ప్రిపేర్ చేయడానికి. ఆమె యోగ్యురాలిగా, అర్హురాలిగా, ఆయన యోగ్యుడిగా, ఆయన అర్హుడిగా, ఈ పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తె ఒకరికి ఒకరు యోగ్యులుగా ఉండడం కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఎట్లా పడితే అట్లా పెళ్లి చేసుకోవడానికి కోసం కాదు, ఎట్లా పడితే అట్లా వివాహం చేసుకోవడానికి కోసం కాదు, ఎట్లా పడితే అట్లా జీవితాన్ని పంచుకోవడానికి కోసం కాదు. అసలు నిజం చెప్పాలంటే మానసికంగా కూడా నువ్వు ప్రిపేర్ అవ్వాలి, శారీరకంగా ప్రిపేర్ అవ్వాలి, ఆత్మీయంగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి, ప్రార్థన పూర్వకంగా ప్రిపేర్ కావాలి. అయ్యా నా భర్త ఎట్లా ఉంటాడో నాకు తెలియదు, అయ్యా నా భార్య ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆమె ఆలోచనలు ఏంటో నాకు తెలియదు, ఆమె తలంపులు ఏంటో నాకు తెలియదు, ఆయన ఎలాంటి వాడో నాకు తెలియదు, కానీ నీకు అనుకూలమైన బిడ్డగా ఉంటే నాకు అనుకూలంగా ఉంటాడు అనే విధంగా ప్రార్థన చేసుకునే విధమైనటువంటి ఆత్మీయ జీవితం ఎంతమందికి ఉంది ఈరోజు. నీవైన పెళ్ళైన మనం అందరం కూడా దేవునికి నిజంగా ఆత్మీయంగా మనం కరెక్ట్గా అయ్యా నేను నీకు యోగ్యుడిగా ఉన్ననా, అయ్యా నేను యోగ్యురాలుగా ఉన్ననా అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది దేవునికి యోగ్యుడిగా ఉన్నారు? ఎంతమంది దేవునికి పవిత్రులుగా ఉంటూ ఉన్నారు? ఎంతమంది దేవునికి ఇష్టంగా ఉంటూ ఉన్నారు? ఎంతమంది దేవునికి నిజంగా దేవుని కుమారుడుగా కుమార్తెగా జీవిస్తూ ఉన్నారు?
మీ తలంపులో ఎలా ఉన్నారు, మీ ఆలోచనలో ఎలా ఉన్నారు, మీ హృదయంలో ఎలా ఉన్నారు, మీ మనసులో ఎలా ఉన్నారు, మీ జీవితంలో మీరు ఎలా ఉన్నారు. వాక్యం చెప్తుంది. ఎవరిని చూడకపోవచ్చు, కానీ ఒక భయం నీకు ఉండాలి. అంటే నా దేవుడిని చూస్తున్నాడని భయం నీకు ఉండాలి. హల్లెలూయా. నా సృష్టికర్త అయినటువంటి దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం నీలో ఉండి తీరాలి. అలాంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. తనను తాను ఏం చేసుకొని పోయినామే, పవిత్రపరచుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి, నూతన పరచుకోవడానికి, దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి శరీరముగా దేవునికి అర్పించుకోవడానికి ఆమె వెళ్ళింది. ఎంజాయ్ చేయడానికి వెళ్ళలే. ఎలా వెళ్ళలే? ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదు. ప్రేమ దట్ ఈస్ కాల్డ్ ద హోలియెస్ట్ థింగ్. ద మోస్ట్ హోలియెస్ట్ థింగ్ ఈజ్ ఈ యొక్క పవిత్రమైన జీవితం. ఇక్కడ చెప్తూ అయ్యా, నన్ను 2 నెలలు నేను వెళ్ళేసి వస్తాను, నన్ను నేను సరి చేసుకున్నాను. ఒక్కసారి నా యేసే దగ్గరికి నేను వెళ్తాను. నా యేసే సన్నిధి నిలబడటానికి ఏ ఒక్క కూడా నాకు బ్లాక్ స్పాట్ నాలో ఉండకూడదు. నా చలికత్తలతో వెళ్ళి నేను ఏం చేసుకుంటా? పరిశీలించుకుంటా, పరీక్షించుకుంటా, పరిశోధించుకుంటా, సరి చేసుకుంటా, సరిదిద్దుకుంటా, సమకూర్చుకుంటా, బాగు చేసుకుంటా, స్వస్థపరుచుకుంటా. నాకు సమయం కావాలి, 2 నెలల సమయం కావాలి అని అడుగు. ఈరోజు నువ్వు కూడా నీ ప్రార్థన దేవుడికి వినపడటానికి నువ్వు సమయం తీసుకో. టేక్ యువర్ టైం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనకు ఉత్తరము రావట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కార్యాలు జరగట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ కుటుంబంలో సమాధానం లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ఇంటిలో సమాధానం లేదు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, వాక్యం చదువుతూ ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నానని, నువ్వు అనుకుంటున్నావు నేను వాక్యం చదువుతున్నానని, నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే దేవుని పట్ల ఎందుకు కార్యం చేయట్లేదు అనేసి. నీలో లోపం ఉంది, నీలో పాపం ఉంది, నీలో దోషం ఉంది, నీలో అపరాధం ఉంది. వాక్యం అంటుంది, బలిగా అర్పించబడే గొర్రె గాని, మేక గాని, ఎద్దు గాని, దూడ గాని, ఏంటంట పావురం గాని, ఏ చిన్న వ్యాధి కూడా, ఏ చిన్న పుండు కూడా, ఏ చిన్న గాయం కూడా, కుంటిది గాని గుడ్డిది గాని కూడా దేవుని దగ్గరికి తీసుకొని నువ్వు రాకూడదని వాక్యం చెప్తుంది. దానిని యాజకుడు పరిశీలించి పరీక్షించి మొత్తము చూసి ఇది నిజంగా ఆమోదయోగ్యమని ఆయన నిర్ణయించి యాజకుడు ఇది బలి అర్పించడానికి కరెక్ట్ అని చెప్పాలి. అందుకనడైనా మీరు వెళ్ళి యాజకుడికి కనపరుచుకోండి అన్నారు. ఆ యాజకుడు ఏం చేస్తాడు? వారి బట్టలన్నీ తీసేయమని చెప్తాడు. ఆయన చూస్తాడు కుష్టు ఉందా లేదా. ఆయన చూసి నిర్ణయించిన తర్వాత లేదు అని చెప్తే అప్పుడు ఇక పాలెంలోనికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇది ఎవరికి ఇచ్చారు అధికారము? సేవకుడికి మాత్రమే ఇచ్చారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఎవరికి ఇచ్చాడు? సేవకుడికే ఇచ్చాడు. నువ్వు కరెక్ట్ ఉన్నవా లేదా చూడటానికి, నువ్వు కరెక్ట్ ఉన్నవా లేదా సరిచేయడానికి, ప్రేమ దేని బిడ్డలు సరిదిద్దడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అవి గొర్రెలు, మేకలు, ఎద్దులు, దూడలు కాబట్టి నోరు లేనివి కాబట్టి అవి చూసుకోలేవు. యాజకుడే చూడాలి. కానీ ఇక్కడ నిన్ను నువ్వు చూసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేసుకోవాలి? ఆమేన్. ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నావు? ప్రార్థన జీవితంలో ఎలా ఉన్నావు? వాక్య జీవితంలో ఎలా ఉన్నావు? నీ ఆలోచనలు, తలంపులు ఎలా ఉన్నావు? నీ మనసులో, నీ హృదయంలో ఎలా ఉన్నావు? నీ యొక్క నీ నడకలో, పడకలో నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఏ రీతిగా ఉంది? నీ కుటుంబం ఏ రీతిగా ఉంది? నీ భర్త ఎలా ఉన్నాడు? నీ భార్య ఎలా ఉంది? నీ కుమారులు, నీ కుమార్తెలు ఎలా ఉన్నారు? నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? నీ అక్క చెల్లెలు ఎలా ఉన్నారు? నీ అన్నదమ్ములు ఎలా ఉన్నారు? నీ తోటి వారు ఎలా ఉన్నారు? చూసుకోవాలి. టైం తీసుకో, దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన దేవుడు వినాలి, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి, నీ బలిని దేవుడు అంగీకరించాలి. నువ్వు వేసే కానుక ఎలా వేస్తున్నావు? హృదయపూర్వకంగా వేస్తున్నావా, లేక వేయలేక వేస్తున్నావా,
దేవుని సన్నిధికి నిన్ను నువ్వు ఎలా వస్తున్నావు? ఏదో పోవాలని పోతున్నావా? రావాలని వస్తున్నావా? నిజంగా దేవుని స్తుతించాలి, నిజంగా దేవుని ఆరాధించాలి, నిజంగా దేవుని సన్నిధిని అనుభవించాలని వస్తున్నావా? ఎలా వస్తున్నావు అని సూటిగా దేవుడిని రోజున అడుగుతున్నావు. నువ్వు ఇష్టంగా దేవుని దగ్గరికి వస్తే నేను ఇష్టంగా దేవుడిని ఆశీర్వదిస్తాను. ఇష్టంగా నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఇష్టంగా దేవుడిని నీ యొక్క బలిని, నీ యొక్క కానుకని, నీ యొక్క ఆఫరింగ్ని ఆయన ఆస్వాదిస్తాడు. కయ్యను ఏం చేశాడు? దేవునికి అయిష్టమైనది తీసుకొచ్చాడు, ఆయన అంగీకరించాడు. హేబేలు ఇష్టమైన దేవునికి తీసుకొచ్చాడు, ఆయన అంగీకరించాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మార్గం చూస్తున్నా. నువ్వే అయిష్టంగా తీసుకొచ్చావు, నువ్వే అయిష్టంగా ఉన్నావు, నువ్వే అయిష్టంగా దేవుని సంఘంగా ఉన్నావు. దానివల్ల నీకేమొచ్చింది? ఆయన అంగీకరించకపోయేసరికల్లా కోపం వచ్చింది, పగ వచ్చింది, హత్య కూడా చేసేసావు, హంతకుడు కూడా అయిపోయావు. పాపి కంటే ఘోరమైన నీచమైన భ్రష్ట జీవితంలో నువ్వు నెట్టివేయబడ్డవన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. దేవుడికి అప్పగించిన పనేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? దేవుడిని ఏ రీతిగా ఉంచాలనుకున్నాడు, నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు? దేవుడిని ఏ రీతిగా పిలిచాడు, దేవుడు ఏ రీతిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఏ రీతిగా నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు ఏ రీతిగా నిన్ను పిలుచుకున్నాడు, ఏ రీతిగా దేవుని అభిషేకించుకున్నాడు, ఏ రీతిగా ఉండమన్నాడు, నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు? నీ పిలిపేంటి? నీ ఏర్పాటు ఏంటి? నీ ఎన్నికేంటి? నీ ఏర్పాటు, నీ యొక్క దేవుని సన్నిధిలో నడుచుకునే విధానం ఎలా ఉంది? ఈరోజు లోకం వైపు చూస్తున్నావా? ఆత్మీయంగా దేవుని వైపు నువ్వు చూస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఆత్మీయంగా దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు లోకాన్ని చీకట్లో ఉండాలనుకుంటున్నావా? నువ్వు వెలుగులో ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజున నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు సూటిగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారిలో వాక్యం సెలవిస్తుంది, నీలో పాపమున్నదని దేవుడు బయలుపరుస్తుంది. నీలో దేవునికి అయిష్టమైన క్రియలు ఉన్నాయని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. నిన్ను నువ్వు సరి చేసుకోమంటున్నాడు, సరిదిద్దుకోమని చెప్తూ ఉన్నాడు, సమకూర్చుకోమని చెప్తూ ఉన్నాడు. ఇదిగో నీ ప్రార్థన వినడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, నీ ప్రార్థన అంగీకరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో సమయం తీసుకుంటావా? ఎంత సమయం తీసుకుంటావో తీసుకో, కానీ యోగ్యురాలుగా దేవుని దగ్గరికి రా, పవిత్రురాలుగా దేవుని దగ్గరికి రా, యోగ్యమైన బలిగా దేవుని దగ్గరికి నువ్వు రా. పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ యొక్క మనసుతో, హృదయంతో నువ్వు దేవుని దగ్గరికి రా. నిన్ను అంగీకరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో నువ్వు ముందుకు సాగాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. యెఫ్తా ప్రమాణం చేసుకున్నాడు, వాగ్దానం చేసుకున్నాడు. ఆయన ఇంటిలో నుంచి వచ్చింది చూసి భయపడ్డాడు, దిగులు పడ్డాడు, ఆందోళన చెందినాడు. అయ్యో నా కుమార్తె ఏ రీతిగా ఉంటుందో, ఒప్పుకుంటుందో లేదో అని దిగులు, ఆందోళన. రెండోది, తన గర్భంలో పుట్టినటువంటి కుమార్తె నేను బలిగా ఇవ్వాలి కదా అనేసి ఆయన మనిషిగా లేక తండ్రిగా వేదన పడ్డాడు. అయినప్పటికీ కుమార్తె అంటుంది, నువ్వు యెహోవాకు మాట ఇచ్చినావా, నేను సిద్ధముగా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ కుమార్తె ఎలా ఉంది? ఈ రోజు నీ కుమారుడు ఎలా ఉన్నాడు? నువ్వు చెప్పిన మాటకు నువ్వు దేవుని దగ్గర ప్రమాణం చేస్తే ఆ ప్రమాణానికి తగ్గట్టుగా నీ కుమారుడు ఉన్నాడా? నీ కుమార్తె ఉన్నదా? నువ్వున్నావా? నీ భర్త ఉన్నాడా? నీ భార్య ఉన్నదా? నీ పిల్లలు అలా ఉన్నారా? నీ తల్లిదండ్రులు అలా ఉన్నారా? నీ కుటుంబం దేవునికి అంత యోగ్యముగా ఉన్నామా? హల్లెలూయా. ఒకవేళ నువ్వు అలా లేనట్లయితే, లేడని బిడ్డడు బయలుపరుస్తున్నాడు, లేవు కాబట్టి టైం తీసుకొని నువ్వు ప్రార్థన చేసుకొని, అయ్యా నేను సిద్ధమని యెఫ్తా కుమార్తె చెప్పిన రీతిగా తన పవిత్రతను, తన యొక్క పరిశుద్ధతను, తన యవ్వన కన్యత్వమును ఏం చేస్తున్నామే? పరిశీలించుకొని, పరీక్షించుకొని, పరిశుద్ధపరచుకొని పవిత్రాలుగా దేవుని సన్నిధికి వస్తుంది. తనను తాను ఏం చేసుకుంటుంది? యోగ్యురాలుగా చేసుకొని ఆమె వచ్చినట్టుగా చూస్తున్నా. నువ్వు దేవుడికి కావాల్సింది యోగ్యమైన జీవితం, పరిశుద్ధమైన పవిత్రమైన హృదయం, మనసు దేవునికి కాదు. చంచలమైన మనసు కాదు, పాపముతో కూడుకున్నటువంటి ఆలోచన తలంపులు కాదు, లోకానుసారమైన జీవితంతో కూడుకున్న జీవితాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆయన ఎంత మాత్రం కూడా అంగీకరించడు. ఎందుకు నీ ప్రార్థన వినబడట్లేదంటే ఇందుకే నీ ప్రార్థన వినబడట్లేదు. ఎందుకు నువ్వు కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు? ఎందుకు నువ్వు కష్టాల్లో నువ్వు నెట్టివేయబడుతూ ఉంటున్నావు? ఎందుకు నీకు నువ్వే కష్టాల్లో పడిపోతూ ఉంటూ ఉన్నావు? దేవుని పని చేయాల్సిన నీవు ఏం పని చేస్తూ ఉన్నావు? ఈరోజు ఏ రకంగా ఉన్నావు? ఈరోజు దేవుని కోసం నిలబడుతున్నావా? లేకపోతే లోకంలో నిలబడి లోకముల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటూ ఉన్నావా?
దేవుని వాక్యం స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడుతుంది. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని యెఫ్తా కుమార్తెలాగా మన నుండి దేవుని నామానికి మహిమను తీసుకుని వద్దాం. అటు వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.